క్యాస్ట్ ఐరన్ దోశ తవా పైన దోశలు ఎంత పల్చగా వేసినా అస్సలు అతుక్కోకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ మెథడ్లో సీజనింగ్ చేయండి. మేము 7 months బ్యాక్ ఈ ప్రీ సీజన్ దోశ తవా తీసుకున్నప్పుడు 3 days కంటిన్యూస్గా ట్రై చేసాం. అస్సలు దోశలు రాలేదు. ఇంకా రిటర్న్ ఇద్దాం అనుకున్నప్పుడే డిఫరెంట్ మెథడ్స్ సీజనింగ్ ట్రై చేస్తే అందులో ఒక్క మెథడ్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అస్సలు ఒక్క దోశ కూడా అతుక్కోలేదు. మనము ప్రీ సీజన్ అనగానే ఒకసారి వాష్ చేసి దోశలు వేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి అనుకుంటాం. అస్సలు కాదు. ఏ క్యాస్ట్ ఐరన్ అయినా కూడా సీజనింగ్ చేయాల్సిందే. సీజనింగ్ చేయడం కోసం ఫస్ట్ ప్యాన్ ని వాష్ చేసి తుడిచి స్టవ్ పైన పెట్టి కొద్దిగా వేడయ్యాక దీనిపైన ఉప్పు వేసి స్క్రబ్బర్ తో బాగా స్క్రబ్ చేసి మళ్ళీ ఇంకోసారి డిష్ వాషర్ లిక్విడ్ వేసి కడిగి తర్వాత తుడిచి సేమ్ ఇదే ప్రాసెస్ ని 2 సార్లు చేసిన తర్వాత ఫైనల్ గా ఈ తవా హీట్ చేసి వేడిగా ఉన్నప్పుడే ఆయిల్ వేసుకొని ఆనియన్ తోటి కంటిన్యూస్ గా ఒక 2 minutes రబ్ చేసి ప్యాన్ చల్లగా అయిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ పేపర్ తో రిమూవ్ చేసేసి ఒక 24 hours వదిలిన తర్వాత దోశలు వేసుకుంటే అస్సలు అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా దోశలు అతుక్కున్నా కూడా ఇదే మెథడ్లో సీజనింగ్ చేసినట్లయితే దోశలు ఎప్పుడు అతుక్కోవు. మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీరు ట్రై చేయండి. బాయ్.